Namaskaram. Today we will discuss about chromatic aberration. Chromatic aberration means varna vipadanamu. Varna vipadanamu, chromatic aberration. Okay, so here the chromatic aberration is defined as a single lens. A single lens produces a colored image of an object. A single lens produces a colored image of an object illuminated by white light. Illuminated by white light. So this defect is called known as, or this defect is called chromatic aberration. So what is the chromatic aberration? So here the chromatic aberration is defined as a single lens produces a colored image of an object illuminated by white light. This defect is called chromatic aberration. అంటే ఒక తెల్లని కాంతిచే దీపనం చేయబడిన వస్తువుకు ఒక తెల్లటి కాంతిచే దీపనం చేయబడిన వస్తువుకు సో విభిన్న వర్ణాల ప్రతిబింబాలను అంటే కలర్డ్ ఇమేజ్ ప్రొడ్యూసెస్ ఏ కలర్డ్ ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ విభిన్న వర్ణాల ప్రతిబింబాలను కటకం అనేది ఏర్పరచడం జరుగుతుంది. కటకం అనేది ఏర్పరుస్తుంది. సో అలా ఏర్పరిచిన దోషాన్ని డిఫెక్ట్నే క్రోమాటిక్ అబెరేషన్ అంటే వర్ణ విపదనము అని అంటారు. ఏంటమ్మా మళ్ళీ చెప్తున్నాను. సో తెల్లని కాంతిచే దీపనం చేయబడిన వస్తువుకు సో విభిన్న వర్ణాల ప్రతిబింబాలను కటకం అనేది లెన్స్ అనేది ఏర్పరుస్తుంది. దీనినే క్రోమాటిక్ అబెరేషన్ వర్ణ విపదనము అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఆ లెన్స్ ఆ లైట్ తెల్లని కాంతిని ఎలా దాని మీద దీపనం చేస్తున్నాం అనేది ఒక ఇమేజ్ డ్రా చేసుకుని చూద్దాం. సో ప్రాక్టికల్గా సో లెన్స్ ఇదొక లెన్స్. ఓకే, సో ఇప్పుడు వైట్ లైట్ని ఇల్యూమినేట్ చేస్తాం. దిస్ ఈజ్ వైట్ లైట్, తెల్లని కాంతిచే దీపనం చేస్తాం లెన్స్ మీద. ఓకే, సో ఇది తెల్లని కాంతిచే దీపనం చేస్తాం. తెల్లని కాంతిచే దీపనం చేసిన తర్వాత ఇది ఏమవుతుంది, దీని మీద దీపనం చేయబడిన వస్తువుకు సో యువతల వైపు వచ్చిన తర్వాత విభిన్న వర్ణాలని అంటే విభిన్న వర్ణాల ప్రతిబింబాల్ని ఈ కటకం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదే వాటినే మనం ఏమంటున్నామంటే విబ్జియార్. వాటినే విబ్జియార్, ఇంద్రధనస్సు చూడండి. సో సన్లైట్ వైట్ లైట్ అనుకోండి, సన్లైట్ వైట్ లైట్ అనుకోండి. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక వైట్ లైట్ తీసుకుని మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఒక వైట్ లైట్ తీసుకుని మీరు దాన్ని ఇట్లా పెట్టుకుని బాగా అబ్జర్వ్ చేస్తే సో దాని నుంచి మల్టీ కలర్స్ అనేవి మనకి కనిపిస్తాయి. అంటే లైక్ ఆ ఇంద్రధనుస్సు లాగా కలర్స్ అనేవి మనకు కనిపిస్తుంది. లేదా ఒక డివిడి ప్లేయర్ డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ని చూడండి. ఆ డిస్క్ని వైట్ బాగా అబ్జర్వ్ చేస్తే సో దాంట్లో కూడా విభిన్న ప్రతిబింబాలు అనేవి మనకి కనిపిస్తాయి, విభిన్న రంగులు అనేవి.
ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రండి, ఒక తెల్లని కాంతి దీపనం చేస్తున్నాం లెన్స్ మీద. అదేమవుతుందంటే దీపనం చేసిన తర్వాత సో బయటకు రిజల్ట్ దానికి ప్రతిఫలంగా ఒక విభిన్న వర్ణాల ప్రతిబింబాలను ఈ కటకం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, సో వాటిని ఆల్రెడీ చెప్పాం. చెప్పాం. సో ఇందులో ఒకటి వైలెట్, రెడ్. వైలెట్, సో విభిన్న రంగులు అంటే ఈ రెండు రంగులే కాదు, విభిన్న రంగులు ఏర్పడతాయి. సో మరి ఎందుకు సార్ వైలెట్ రెడ్నే ఎందుకు తీసుకున్నారు అంటే, సో ఇక్కడ మనం మెయిన్ ఏంటి ఏమొస్తున్నాయి దీంట్లో లెన్స్ పెట్టి చేసినప్పుడు ఏమొస్తున్నాయి మనకి దోషాలు అనేవి ఏర్పడుతున్నాయి. సో ఈ వైలెట్ ఒకసారి విబ్జిఆర్ చూడండి, వైలెట్కి రెడ్కి కొంచెం ఎక్కువ డిఫరెన్స్ ఉంది, ఎక్కువ డిస్టెన్స్ ఉందనుకో. సో దీనికి దోషాలు కొంచెం కనుక్కోవడానికి ఈజీ అవుతుంది. వై బికాస్ సో ఇవి ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి కలిసిపోయినట్టు ఉంటాయి. సో అందుకని ఇవన్నీ ఒకదానికొకటి కలిసిపోయినట్టు ఉంటాయి కాబట్టి ఇది కొంచెం కష్టతరం అవుతుంది దీనికి దగ్గరగా ఉన్నట్టు. సో అందుకని మొదటిది చివరిది తీసుకుని మీకు సింపుల్గా చెప్పాను. ఓకే, సో ఇప్పుడు రండి. సో ఇక్కడ ఈ వైలెట్ యొక్క ఫోకల్ లెంత్ FA, ఈ రెడ్ కలర్ యొక్క ఫోకల్ లెంత్ FR అని తీసుకుంటే ఓకే. సో ఈ విధంగా మనం వైట్ లైట్ లెన్స్ మీద దీపనం చేస్తే ఇదేమవుతుందంటే ప్రతిఫలంగా ఈ విధంగా సమ్ మల్టీ కలర్స్ అనేవి అంటే ఒక విభిన్న వర్ణాల ప్రతిబింబాలను ఇది ఈ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ప్రాక్టికల్గా మనం చూస్తాం. సో అదేవిధంగా లెన్స్ అనుకుందాం. ఓకే, వైట్ లైట్ ఓకే. ఇప్పుడు ఇది వైలెట్ గాను ఇది రెడ్ గాను విభిన్న వర్ణాల రంగులు కావడం జరిగింది. అండ్ ఈ రెడ్ యొక్క ఫోకల్ లెంత్ FR అని, వైలెట్ యొక్క ఫోకల్ లెంత్ FA అని. సో ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక తెల్లని వైట్ లైట్ ఒక దాన్ని తీసుకుని ఒక లెన్స్ పెట్టి either కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ కటకం కానీ లేదా పుటాకార కటకం కానీ ఏదో ఒక కటకాన్ని తీసుకుని సో దాని మీద ఆ కాంతిని దీపనం చేసినప్పుడు అది ఏమవుతుంది అంటే సో దానికి ప్రతిఫలంగా రిజల్ట్ కొన్ని విభిన్న వర్ణాల ప్రతిబింబాలను ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా లైక్ ఇంద్రధనుస్సు మాదిరిగా కొన్ని విభిన్నమైన రంగులు ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ సింప్లీ క్రోమాటిక్ ఎబరేషన్, వర్ణ విపదనము అంటారు దీన్ని, వర్ణ విపదనము అంటారు. ఓకే, సో ఇక్కడ here the refractive index of the material of the lens is different for different wavelengths, or the wavelengths means colors.
కలర్స్ వేవ్లెంగ్త్స్ మీన్స్ కలర్స్ ఆఫ్ లైట్ అంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని mu గా తీసుకుంటాం refractive index mu. Okay, so here the refractive index of the material of the lens is different for different wavelengths, and here the lens markers, so the lens makers formula is give the relation between focal length of the lens, focal length of the lens and refractive index of the material of lens. So దాన్ని 1 by f is equals to mu minus 1 into దాని యొక్క ఫార్ములా 1 by f is equals to mu minus 1 into 1 by r1 minus 1 by r2, 1 by r1 minus 1 by r2. Here the refractive index of the lens is increases and the focal length of the lens is decreases. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం పెరుగుతుందో లెన్స్ యొక్క వక్రీభవన గుణకం ఎప్పుడైతే పెరుగుతుందో ఫోకల్ లెంత్ తగ్గిపోతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరిగితే ఫోకల్ లెంత్ తగ్గుతుంది, ఫోకల్ లెంత్ పెరిగితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. ఫోకల్ లెంత్ పెరిగితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుంది. ఓకే, సో హియర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వైలెట్ కలర్ ఈజ్ గ్రేటర్ దెన్ రెడ్ కలర్. సో ఇక్కడ వైలెట్ కలర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెడ్ కలర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే రెడ్ కలర్ యొక్క ఫోకల్ లెంత్ వైలెట్ కలర్ యొక్క ఫోకల్ లెంత్ కంటే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో హియర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వైలెట్ కలర్ ఈజ్ గ్రేటర్ దెన్ red color of the refractive index, and the focal length of the red color is greater than focal length of the violet color. గుర్తుపెట్టుకోవాలి. సో వైలెట్ కలర్ యొక్క ఉదాహరణ యొక్క వక్రీభవన గుణకం అనేది ఎరుపు రంగు యొక్క వక్రీభవన గుణకం కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఈ ఎరుపు రంగు యొక్క ఫోకల్ లెంత్ ఈ ఊదా రంగు యొక్క ఫోకల్ లెంత్ కంటే ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విలువ అనేది పెరిగే కొద్దీ ఫోకల్ లెంత్ విలువ అనేది తగ్గిపోతుంది. ఓకే, లేదా ఇక్కడ సో ఈ విధంగా ఉంటుంది. సో హియర్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది ఇమేజ్ డిపెండ్స్ అపాన్ ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్. ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేది, సో ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, మనం కేవలం చేసిన తర్వాత లెన్స్ మీద పడి ఇమేజ్ అనేది ఇటువైపు ఫామ్ అవుతుంది. సో ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ డిపెండ్స్ అపాన్ ది ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ మీద ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫోకల్ లెంత్ మీద ఇమేజ్ యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేది, ప్రతిబింబం యొక్క మ్యాగ్నిఫికేషన్ అనేది, సో లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ మీద, కటకం యొక్క ఫోకల్ లెంత్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఒక్కసారి చూద్దాం అది ఏ విధంగా ఉంటుందంటే, so formula 1 by f is equals to mu minus 1 into 1 by r1 minus 1 by r2. 1 by r1 minus 1 by r2. సో ఇప్పుడు మనం చూసుకున్నది this is lens. Okay, okay, so here this is A, this is B, this is A, this is B. Okay,
Okay. So ఇది red, ఇది రెడ్ది. Okay, and here okay, so here this is FB, FR, and here FB. Okay, FR and FB. So here this is BR. This is this is R. So you can take the distance X. Okay, so ఈ విధంగా ఉంటుంది. So here సో చెప్పుకున్నాం ఫోకల్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని. ఓకే, సో హియర్ ద లాంగిట్యూడినల్ క్రోమాటిక్ ఎబరేషన్. సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ chromatic aberration. Then we will discuss about the longitudinal chromatic aberration. Longitudinal chromatic aberration అంటే అక్షీయ వర్ణ విపదనం. ఈ అక్షీయ వర్ణ విపదనం అంటే సో హియర్ ద longitudinal chromatic aberration is defined as the variation of the image distance from the lens, the variation of the image distance from the lens with color measures axial or longitudinal chromatic aberration. అంటే వర్ణంతో కటకం నుండి ప్రతిబింబ దూరంలో మార్పును అనుదైర్ఘ్య లేదా అక్షీయ వర్ణ విపదనం అని అంటారు. అలాగే వర్ణంతో ప్రతిబింబ పరిమాణంలో మార్పును అక్షలంబ లేదా పార్శ్వవర్ణ విపదనం అని అంటారు. అదే lateral chromatic aberration అంటారు. Okay, so here the longitudinal chromatic aberration of thin lens for object at infinity. The longitudinal chromatic aberration of thin lens for object at infinity and finite distances. At infinity and finite distances are and as follows. Okay, so here ఇక్కడ ఈ longitudinal chromatic aberration అనేది కాన్వెక్స్ లెన్స్ కి పాజిటివ్ గాను, ఈ longitudinal chromatic aberration is positive for convex lens. Here the longitudinal chromatic aberration is positive for convex lens and negative for longitudinal chromatic aberration negative for concave lens. Longitudinal chromatic aberration అనేది కాన్వెక్స్ లెన్స్ కి పాజిటివ్ గాను అలాగే కాన్కేవ్ లెన్స్ కి నెగటివ్ గాను ఉంటుంది. సో ఇక్కడ longitudinal chromatic aberration అనేది సో రెండు విధాలుగా ఫాలో అయ్యిందని చెప్పాం. ఒకటి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అండ్ ఒకటి ఫైనైట్ డిస్టెన్స్. అంటే వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు ఫర్ ఆబ్జెక్ట్ సిచ్యువేటెడ్ అట్ ఇన్ఫినిటీ అండ్ రెండోది వస్తువు నియమిత దూరంలో ఉన్నప్పుడు సో ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు
for objects situated at infinity. For objects situated at infinity అంటే వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు. సో ఇక్కడ the focal length f the focal length f of a radii curvature of a radii curvature r1 and r2 is given by radii curvature r1 and r2. So here the focal length is f and the radii curvature is r1 and r2 is given by 1 by f is equals to mu minus 1 into 1 by r1 minus 1 by r2. ఇందాక ఫార్ములా రాసాం, ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. ఇక్కడ ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, mu అంటే రిఫ్రాక్టివ్. గుర్తుపెట్టుకోవాలి, ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, mu అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, R అంటే R1 అంటే radii curvatures. Okay, so here for objects situated at infinity is defined as the focal length of and the radii curvature R1 and R2 is given by 1 by f is equals to mu minus 1 into 1 by R1 minus 1 by R2. So let fv and fr and f అంటే let f అంటే focal length of violet color, focal length of red color, this is focal length, total focal length. Okay, so here these are the focal lengths of the lens for violet color, red color and mean colors. Okay, so here these are the focal lengths of the lens for violet color, red color and mean colors. Okay, so and let mu v and mu r and mu. So here these are the refractive indices of the violet color, red color and mean colors. Okay, so here these are the focal lengths of the violet color, red color and mean colors, and here these are the refractive indices of violet color, red color and mean colors. Okay, are you clear? So then we will add in this formula, so then we will recognize. So here f v, f r, f mu r and mu. Then the equation is 1 by f v for violet color. For violet color, 1 by f v is equals to mu v minus 1 into 1 by r1 minus 1 by r2. 1 by f v is equals to, this is equation 1. And for red color, 1 by fr is equals to mu r minus 1 into 1 by r1 minus 1 by r2. ఇలా f ప్లేస్ లో f v ని అండ్ అలాగే f mu ప్లేస్ లో mu v ని వైలెట్ కలర్ కి, అండ్ అలాగే రెడ్ కలర్ కి f ప్లేస్ లో fr ని mu ప్లేస్ లో mu r ని సబ్స్టిట్యూట్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. This is equation 2. Subtracting 2 from 1. Subtracting 2 from 1 అంటే 2 minus 1. Equation 2 minus 1. Equation 2 minus 1 చేస్తే 1 by fv minus 1 by fr. అవునా? 1 by fr minus 2 minus 1 కదా, 1 by fr minus 1 by fv. అవునా? సో sorry 1 by fv minus 1 by fr.
1 by F3 minus 1 by Fr. So violet color minus red color. Okay. So ఇప్పుడు UB minus 1 UB minus 1 minus UR minus of minus plus 1 minus of minus plus 1. Okay, into 1 by Fe minus 1 by Fr is equals to UV minus 1 minus UR minus of minus plus 1 into 1 by R1 minus 1 by R2. మనకు కామన్ ఎలిమినేట్ 1 by R1 minus 1 by R2. Okay, so దీని నుంచి here 1 cancel because here minus 1 plus 1 is cancel. 1 by Fp minus Fr. 1 by Fp minus Fr is equals to UV minus UR into 1 by R1 minus 1 by R2. Okay, 1 by Fp minus 1 by Fr is equals to UV minus UR into 1 by R1 minus R2. Okay, so ఇప్పుడు LCM చేయండి. LCM చేస్తే Fr minus Fp by Fp Fr. Fp Fr ని LCM చేస్తే Fr minus Fp by Fp into Fr is equals to UV minus UR into 1 by R1 minus 1 by R2. సో ఇప్పుడు U minus 1 ని గుణించి భాగించండి ఈక్వేషన్ గుణించి భాగిస్తే Fr is equals to U minus R into 1 by R1 minus 1 by R2. U minus 1 by U minus 1. Okay, U minus 1 to U minus 1. So here that is equals to, so ఎందుకంటే that is equals to, సో ఇలా ఎందుకు తీసుకున్నాం అంటే మనకి ఫార్ములా ఏ ఫార్ములాలో ఉంది 1 by F is equals to U minus 1 into 1 by R1 minus R2 ప్లేస్ లో ఉంది కదా ఫార్ములా ఉంది కదా. సో ఈ ఫార్ములాలో తీసుకున్నాం మనం U minus 1 ని గుణించి భాగించాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే Fr minus Fp by Fv Fr is equals to UV minus UR by ఉదాహరణ నుంచి U minus 1 into ఇంకేం మిగులుతుంది ఇక్కడ 1 by R1 minus 1 by R2 into U minus 1. సో ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది 1 by F. సో దీని ప్లేస్ లో 1 by F ని సబ్స్టిట్యూట్ చేయండి. 1 Fr minus Fp by Fv Fr is equals to UV minus UR by U minus 1 into 1 by F into 1 by F. So here 1 by F is equals to U minus 1 into 1 by R1 minus 1 by R2. Okay, so where here F and R mean color focal length. Here F is mean color focal length. So here F square is equals to Fv Fr mean color కాబట్టి
సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఇది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అండ్ మీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మీన్ ఫోకల్ లెంగ్త్ ఇది. ఇప్పుడు మీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ mu is equals to mu r plus mu v by 2. This is the mean refractive index. సో ఇప్పుడు ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే సో ఏ విధంగా వస్తుంది చూద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇప్పుడు fr minus fv that is equals to uv minus r fr minus fv. సో ఈ f స్క్వేర్ ని తీసుకుని వెళ్ళిపోండి, అంటే దీని ప్లేస్ f స్క్వేర్ వస్తుంది కదా, f స్క్వేర్ తీసుకుని వెళ్ళిపోండి. రాద్దాం f స్క్వేర్ mv మైనస్ mr సారీ uv మైనస్ ur by u minus 1 into 1 by f. సో ఈ f స్క్వేర్ ని ఇది తీసుకుని వెళ్ళిపోతే ఇంటూ అవుతుంది, ఇంటూ f స్క్వేర్. సో f స్క్వేర్ క్యాన్సిల్, fr మైనస్ fv is equals to ఏం మిగులుతుంది uv minus ur by u minus 1 into f, 1 into f. Okay, so here the other notation of this equation is fr minus fv is equals to omega f. So why? Because hence where uv minus ur by u minus 1 is equals to omega. So కాబట్టి దీని ప్లేస్ లో ఒమేగా ని సబ్స్టిట్యూట్ చేసాం, దీని ప్లేస్ లో ఒమేగా ని సబ్స్టిట్యూట్ చేసాం. ఓకే, సో హియర్ fr minus fv is change in focal length. Here the fr minus fv is change in focal length, that is df, so the equation is df is equals to omega f. సో ఇక్కడ ఈ fr minus fv change in focal length అది ఎలా మారిపోతుందంటే df గా మారిపోతుంది. సో దట్ ఈస్ హియర్ ఈ fr minus fv ప్లేస్ లో df ని సబ్స్టిట్యూట్ చేస్తే df is equals to omega f. Okay, so here this is about for object situated at infinity. అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు సెకండ్ వన్, ఫర్ ఆబ్జెక్ట్ సిచ్యుయేటెడ్ అట్ ఫైనైట్ డిస్టెన్స్. అంటే నియమిత దూరంలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, వస్తువు ఉన్నప్పుడు. ఫర్ ఆబ్జెక్ట్ సిచ్యుయేటెడ్ అట్ ఫైనైట్ డిస్టెన్స్, అంటే నియమిత దూరంలో వస్తువు ఉన్నప్పుడు. సో హియర్ ఫర్ ఏ థిన్ లెన్స్ ద రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u and image distance v and focal length f is given by సో ఇక్కడ ఫర్ ఆబ్జెక్ట్ సిచ్యుయేటెడ్ అట్ ఫైనైట్ డిస్టెన్స్ ఏంటి, ఫర్ ఏ థిన్ లెన్స్ రిలేషన్ బిట్వీన్ దేనికి రిలేషన్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కి అండ్ ఇమేజ్ డిస్టెన్స్ కి ఫోకల్ లెంత్ f కి
focal length f ki. Okay, is given by the formula is 1 by v minus 1 by u is equals to 1 by f. 1 by v minus the relation between object distance and image distance and focal length is given by 1 by v minus 1 by u is equals to 1 by f. This is equation 1. Okay, so here VV and VR and so here these are the VV and VR, these are the distance of colors. These are the distance of colors and U is the distance. U is the distance, object distance. Okay, then the equation, then the other notation is, then the expression will become as 1 by VD, 1 by VB minus 1 by U is equals to 1 by FV. And 1 by VR minus 1 by U is equals to 1 by FR. This is for red color. So here the VB or VR or V and R is the colors. Okay, so here this is for violet color, here this is for red color. The equation 2 for violet color, this equation here the equation 3 for red color. Okay, substituting 3 from 2, substituting 3 from 2. Okay, so 3 from 2 substitute cheste, so 1 by V minus 1 by U, 1 by V, not subtracting 3 from 2, not substitute, sorry, pronunciation wrong. Subtracting 3 from 2, 1 by V minus 1 by U minus 1 by VR plus 1 by U. When you go still here 1 by V minus 1 by U minus idi minus idi kada, so minus 1 by U, minus of minus plus. Okay, so that is equals to 1 by FV minus 1 by FR. So here 1 by U will be cancelled. So 1 by VV minus 1 by VR, that is equals to 1 by FV minus 1 by FR. 1 by FV minus 1 by FR. Okay, so LCM and FR LCM cheste VR minus VV by VV into VR is equals to FR minus FV by FV FR by FV FR. Okay, FR FV ante manaku telusu, FV into FR is equals to F square. సో ఈ F స్క్వేర్ ని దీని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ అలాగే VV into VR అంటే V స్క్వేర్. సో దీని ప్లేస్ లో V స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం, దీని ప్లేస్ లో F స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే VR minus VV by V square is equals to FR minus FV by F square. FR minus FV by F square. This is equation 4. Okay, all of you understood? So అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. Okay, so where V into V square is equals to VV VR. V square is equals to VV into VR. Okay, is mean color image distance
and okay, so here V square is equals to VR is mean color image distance, and F is F square is equals to FR is the mean color focal length. This is the mean color focal length, and here this is the mean color image distance. Okay, so here the equation 4 gives so here the equation 4 gives VR minus VV is equals to VR minus VV is equals to, so దీని అవతల తీసుకుని వెళ్ళిపోండి, అవతల ఇటువైపు భాగించబడిన అయితే గుణించబడుతుంది FR minus FV by F square into V square. Okay, V square. సో దీని నుంచి the other notation is VR minus VV. VR minus VV is equals to omega F by F square into V square by, because where here FR minus FV is equals to omega. FR minus FV is equals to omega. FR minus FV place లో omega ని substitute చేసుకుంటే ఎలా వస్తుంది? So here F and F square will be cancelled. F and F square will be cancelled. So here the other notation is VR minus VV is equals to VR minus VV is equals to omega into V square by F. Omega into V square by F. This is equation 5. This is equation 5. Okay. So here this is the equation for object situated at a finite distance. Object situated at finite distance. Okay. So here this is about the longitudinal chromatic aberration and chromatic aberration. Okay. I hope all of you understood. Have a nice day. Thank you.